హరే కృష్ణ. మీ అందరికీ స్వాగతం రాధా మదన్ మోహన్ మందిరానికి. సో బేసికలీ మనం భగవద్గీత ఎందుకు చదవాలి? సో మనం ఫస్ట్ ఒక క్వశ్చన్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ మానవ జీవితం ఎందుకు ఇచ్చారు? సో ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ ఇంట్లో చీమలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పలేము. భారతదేశంలో, ప్రపంచంలో చెప్పలేము. చేపలు, చెట్లు, మొక్కలు, పురుగులు, జంతువులు, వాళ్ళందరికీ ఎందుకు మానవ జీవితం అవసరం అంటే అవకాశం ప్రసాదించలేదు? మనకి ఎందుకు మానవ జీవితం ఇచ్చారు? సో భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చారు అంటే మానవ జీవితం, భగవంతుడు సేవ చేయను. మన భగవంతుడు సేవ చేయకుండా మనం మాయాకు సేవ చేస్తాం. మన జీవితం అనేది వ్యర్థం చేస్తాం. మన జీవితంలో ఒకటి వచ్చింది. ఏంటది? అది మన భగవంతుడికి దూరం చేస్తుంది. ఏంటది? ఫోన్స్ అందరూ స్క్రాల్ చేయడానికి టైం ఉంటుంది, కానీ భగవద్గీత చదవడానికి సమయం లేదు. బట్ భగవద్గీత మన భగవంతుడితో కనెక్ట్ చేస్తుంది, ఫోన్ మనకి భగవంతుడితో దూరం చేస్తుంది. చాలా మంది ఇంట్లో ఈ ఫోన్ గొడవలు కూడా పెట్టేశారు, చాలా మంది డివోర్సెస్ కూడా అవుతున్నాయి. బట్ భగవద్గీత మనకి భగవంతుడితో ఎందుకు కలుపుతుంది అంటే, మనకి అన్ని సొల్యూషన్స్ ఇస్తుంది. మన లైఫ్ లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పుడైనా మీరు భగవద్గీత ఓపెన్ చేశారనుకో, మీకు ఎగ్జాక్ట్లీ అదే ఆన్సర్ దొరుకుతుంది. సో ఇది భగవద్గీత బుక్ కాదు, భగవద్గీత ఈజ్ యాక్చువల్లీ కృష్ణ. ఎవరైతే నాతోని మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు చాలా బిజియెస్ట్ పర్సన్ ఎవరు ఆల్ ఓవర్ ఇండియాలో చెప్పాలి అంటే? ప్రైమ్ మినిస్టర్. ఆయన ఏం చేస్తున్నారు? ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరినీ భగవద్గీత ఇస్తున్నారు. సో మనం ఏం చేయాలి? మన భగవద్గీత ప్రచారం చేయట్లేదు కాబట్టి మనకి చాలా డిమానిక్ క్వాలిటీస్ అంటే చాలా బయట అసూర్లు అందరూ పెరిగి మనకి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ అదే మన భగవద్గీత చదివితే మన 10 మందికి ప్రచారం చేయొచ్చు. సో ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్. భగవంతుడు భగవద్గీత 18.68 శ్లోకంలోని ఏమంటారు అంటే, సో నాకు నా వాణి అనేది ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు చాలా ప్రియులు. సో ఈ మానవ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు మనకి. ఇది చాలా మంచి అవకాశం. సో అందరూ ఈ భగవద్గీత యాజ్ ఇట్ ఇస్ ఏదైతే శ్రీల ప్రభుపాద్ వారు ఇక్కడ మెన్షన్ చేశారో, సో ఈ బుక్ ఆల్ ఓవర్ వరల్డ్ లోని చాలా మంది హృదయాలు మారుస్తుంది. సో ఈ బుక్ మీరు చదివితే డెఫినెట్ గా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు భగవంతుడితో కనెక్షన్ అవుతుంది. అందరూ భగవంతుడు భక్తులు అవుతే ఈ ప్రపంచంలో యుద్ధాలు కూడా ఉండవు. ఒకరికొకరు మనం లవ్ చేసుకుంటాం, ప్రేమ చేసుకుంటాం. ఓకే, బట్ అదే భగవంతుడితో మనం దూరం అవుతే ఏమవుతాం? ఫైటింగ్ చేసుకోవడం, ఇంకా మనం మనసు కూడా శాంతి ఉండదు. అట్ ద సేమ్ టైం ఏమవుతుంది? మళ్ళీ రాను ఇంకా దిగజారిపోతాం. సో మీ అందరికి నా నివేదన ఏంటంటే, భగవద్గీత అందరూ చదవాలి. సో మీ అందరికి చాలా ధన్యవాదం. సో మీరు ఎప్పుడైనా ఇక్కడ ఇస్కాన్ రాధా మదన్ మోహన్ మందిరానికి మీరు రావచ్చు, అబిడ్స్ టెంపుల్ లోని. సో ఇక్కడ భగవద్గీత ఇవన్నీ బుక్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైతే ఈ అవకాశం కలిగించుకోవాలనుకుంటారు, ఇప్పుడు చాలా డిస్కౌంట్స్ కూడా అవుతున్నాయి. సో మీ అందరూ ఇక్కడికి వచ్చి భగవద్గీత తీసుకోవచ్చు. చాలా ధన్యవాదం. హరే కృష్ణ.